హాయ్ ఫ్రెండ్స్, గిన్నె పెట్టుకున్న బాండీ పెట్టుకొని పొయ్యి వంట చేసుకున్నాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కారం స్పూను, అల్లం, ఉప్పు స్పూను. నేను ఈరోజు గోకరకాయ మంచిగా 2-3 సార్లు కడుక్కొని ఇట్లా నీట్గా ఉడకబెట్టుకొని పక్క పెట్టుకున్నాం. వీటికి సంబంధించిన అన్నీ ఈ ఈ గోకరకాయకి సంబంధించినవన్నీ ఈ ఐటమ్స్ అన్నీ ఇందులో పడతాయి. ఓకేనా? ఇది నేను మంచిగా ఉడకబెట్టుకున్నాను. చాలాసేపు ఉడకబెట్టుకున్నాక మెత్తగా ఉడికినాక పక్కా పెట్టుకొని వడగట్టుకొని పక్కా పెట్టుకోవాలి. పక్కా పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ 2 స్పూన్లు వేసుకోవాలి. 1 2 వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు ఇందులో వేసుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత ఇట్లా వేగాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయక అల్లం పేస్ట్, పసుపు వేసుకోవాలి. ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. కొంచెం పచ్చివాసన పోవాలి, లేకపోతే కూర టేస్ట్ రాదు. చాలా బాగుంటుంది. ఇట్లా అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలపాలి. కలిపినాక తర్వాత ఈ గోకరకాయ ముక్కలు ఇందులో చిన్నగా వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కలిపి పెట్టుకోవాలి. 5 నిమిషాలు ఇట్లా ఉడికించుకున్నాక కారం, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలబెట్టుకోవాలి. బాగా ఈ ముక్కలకు మంచిగా అంటుకోవాలి. ఉప్పు కారం అంటుకున్నాక ఒక 5 మినిట్స్ ఉంచి బంద్ చేసుకోవడం. ఇది పచ్చివాసన పోవాలి. తర్వాత కొత్తిమీర పైనుంచి గార్నిష్ వేసుకొని బాగా కలపాలి. మిక్సీ చేయాలి. ఒక 5 మినిట్స్ ఉంచినాక బంద్ చేసుకోవడం. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ గోకరకాయ కర్రీ చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకోండి, ఇలా చేసి తినండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. నీళ్ళు పోసి కొంతమంది వండుతారు. ఫ్రై చేసిన నేను చాలా బాగుంటుంది. చారు చేస్తే దాంట్లోకి ఇంకా సూపర్ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్లని బాగా కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకా వీడియోస్ చాలా వస్తూనే ఉంటాయి కంటిన్యూ మీకు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. చాలా వస్తాయి. చాలా వెరైటీస్ వస్తాయి. ఇంకా వస్తాయి. ఇప్పుడు ఇంకో స్నాక్స్ కూడా చేసి పెడుతున్నా. అది కూడా చేస్తా. మీకు వీడియో పెడతా, ఫుల్ వీడియో పెడతా. ప్లీజ్ ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్లని బాగా కొట్టండి.